ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. రైతులకు గోనె సంచులు కూడా సప్లై చేయటం లేదన్నారు. ఎంఎస్పీ ధర కంటే రైతులు తక్కువకే ధాన్యం అమ్ముకుంటున్నారని చెప్పారు. వడ్ల కొనుగోళ్లపై రాష్ట్ర మంత్రులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. ధాన్యం తరలించేందుకు లారీలు కూడా రావటం లేదని ఆరోపించారు. ఇంకా కొనుగోలు సెంటర్లలోనే ధాన్యం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ధాన్య కొనుగోలు కేంద్రాలు సందర్శించడం జరిగింది. రైతులు పడేటటువంటి గోసా వారి కష్టాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రభుత్వము మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి ముందు అధికారులను కలెక్టర్తో సహా వాళ్ళని పంపించి బలవంతంగా రైతుల దగ్గర ఆ ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు షిఫ్ట్ చేయటము, తొందరపడి వాళ్లకు మొన్నటి వరకు బ్యాగ్స్ కూడా ఇవ్వలేదు. బోరి సంచులు వాళ్ళకి ఇచ్చేసి బోరిని నింపి రైస్ మిల్ దగ్గర పంపించడం జరిగింది. మరి దాంట్లో కూడా ఒక బస్తాకు 41 కిలోలు ఉంటే మరి క్వింటాలకు దాదాపు 10 కిలోలు తరువు చేసేటటువంటి ఒక దీంట్లో తక్కువకు ఈరోజు రైస్ మిల్లర్కు డిస్ట్రెస్ సేల్ ఇంకా తప్పనిసరిగా రైతులు అమ్ముకునే పరిస్థితి నిర్మాణమైంది. ఎంఎస్పీ ధర ఉన్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక చేయబట్టి వాళ్ళ ఒక ఏదైతే రైస్ మిల్లర్స్తోని వాళ్లకు జరిగినటువంటి ఒక ఒప్పందంతో రైతులని బలవంతంగా తక్కువ ధరకు అమ్మించేటటువంటి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో నిర్మాణం చేశారు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ యొక్క రాష్ట్రంలో మంత్రులు కూడా ఒకరికొకరికి వారు చెప్పే మాటల్లో పొంతం లేదు. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మేము 60 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని చెప్తున్నాం ధాన్యం. వేరే మంత్రులు మేము 40 కొన్నాం, 50 కొన్నాం చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వమే మొత్తం కొనాలి అని చెప్తా ఉన్నారు. దీని యొక్క ప్రొసీజర్ ప్రకారం కూడా రాష్ట్రం అయితే ఎంతైతే కొంటుందో ఆ కొనేటటువంటి యొక్క ఇండెంట్ ముందు కేంద్ర ప్రభుత్వం పంపించిన తర్వాత వీళ్ళు కొన్న ప్రతి ధాన్యానికి, ప్రతి బస్తాకు, ప్రతి ఒక్క దబ్బడంకు, సూత్లీకు అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వము వారు రీఇంబర్స్మెంట్ చేస్తారు. ఇది ప్రొసీజర్. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా ప్రజలకు చెప్పకుండా కేంద్రమే కొనాలి, మేమెందుకు కొంటాం అనే మాటలు మాట్లాడి రైతుల్ని, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు.